ఇప్పుడు అంత డీప్ లవ్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి సడన్గా పేరెంట్స్ చెప్తున్నారంటే ఒప్పుకుని పెళ్లి చేసుకోవడం వేరు, అంత ఆనందంగా నవ్వుతూ చేసుకోవడం వేరు, ఎందుకు అది అలా చూపించారని అదొకటి అడిగా. అండ్ ఇంకొకటి, అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది అని అంటే ఏంటి తన ఫేస్లో కొంచెం కూడా బాధ లేదేంటి అన్నట్టే ఫీల్ అవుతాడు తప్ప, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను నీ ఫేస్లో చిరునవ్వు చూడాలి లైక్ రాసిన లిరిక్స్ ఏవైతున్నా రియాలిటీలో అలా కోరుకుంటారా అబ్బాయిలు? అబ్బాయిలు తప్పకుండా కోరుకుంటారు, పక్కా కోరుకుంటారు. నార్మల్గా ఇప్పుడు బ్రేకప్ చేసిపోయిన అమ్మాయి అయినా సరే కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత తను పెళ్లి చేసుకొని కష్టపడుతున్నా సరే ప్రేమించిన ఎవరైనా అబ్బాయి ఉంటారు కదా, ఆడు పక్కా అమ్మాయికి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటారు. ఓకే, అంటే నార్మల్గా ఆటోమేటిక్ ఉంటుంది అది. అంటే అంటే ఏమంటారు జల్లస్ ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు అంటున్నారా? నార్మల్గా నన్ను వదిలేసింది కాబట్టి దాన్ని బతకట్లేదని కూడా అనుకో. అలా అనుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు, ఉండరా? సించర్ చేసిన అసలు ఉండరు. ఇప్పటికీ చరిత్ర చూసుకున్నా సరే కానీ ఇన్ని సినిమా నార్మల్గా ఏ సినిమా అయినా సరే చూసిన కథనే తీస్తారు ఎవరైనా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే ఏమైనా సరే ఇంత సందర్భం చూసింటేనే తీస్తారు. ఏ సినిమాలన్నా చూసుకో, ఎక్కడన్నా చరిత్ర చూసుకో, కానీ పక్కా అబ్బాయి బాధపడతాడు. ఒక అమ్మాయి అంటే ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళైన తర్వాత ఆమె ఇబ్బంది పడుతుంది సరే కానీ ఆమెకి హెల్ప్ చేద్దామని చూస్తాడు, కానీ ఇట్లనే దీనికి ఇట్లనే కావాలని ఏ అబ్బాయి అనుకో. ఓకే ఓకే, ఇలాంటివి చెప్పే ఆ యూత్ని అందరినీ బాగానే ఆకర్షించుకుంటున్నారు మీరు మీ పాటలో లిరిక్స్ ద్వారా. పాటలు అది కానీ ఇదైతే నిజం, అది 100% నిజం. ఎవరిని అడిగినా సరే చెప్తారు, ఈ అబ్బాయిని అడిగినా చెప్తారు. మరి అమ్మాయిలు అలా ఉంటారంటారా? అమ్మాయిలు ఉంటారు, కొంతమంది ఉన్నారని చెప్పలేము, కొంతమంది ఉంటారు. మీరు 7 years లవ్ చేసుకుని మరి పెళ్లి చేసుకున్నారు కదా, మరి ఒక్క అమ్మాయి అయినా ఉందని చెప్తారనుకున్నాను. ఉంటారు, ఇప్పుడు మా వైఫే కాదు బయట ఎవరైనా సరే కొంతమంది అమ్మాయిలు ఉంటారు. ఓకే, ఎప్పుడన్నా లక్ష్మణ్ గారిని అడిగారా అన్న ఏంటన్నా ఇంతలా, కొంతమంది కామెంట్స్ పెడతారు కదా ఏం తాగి రాసావన్నా లిరిక్స్ అని చెప్పి, అలా ఏంటన్నా ఏమన్నా ఎక్స్పీరియన్సా, ఎలా రాసావా, థాట్ ఎలా వచ్చిందని ఎప్పుడన్నా అడిగారా? నార్మల్గా ఇప్పుడే కాదు అన్న, ఇప్పుడు మన ఏపీలోనేమో జగన్ గారికి, ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, వీళ్ళకి పాటలు రాసిండు అన్న. ఎవరి పాటలు అయితే రాసిడో వారు గెలిచారు. ఇప్పుడు నార్మల్గా అన్న గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారు, అన్న ఇంకా 2 బిగ్ అప్డేట్స్ ఇస్తాడు. అడిగినా నేను నార్మల్గా సాంగ్స్ ఏందన్నా మీకు ఇట్లా ఎందుకు వస్తాయి, ఈ ఆప్షన్స్ ఎందుకు వస్తాయి అంటే అసలు ఆయన ఎవరిగా మన చంద్రబోస్ లిరిక్ రైటర్ ఉంటారు కదా, ఆయన కూడా అన్నని ఇక సన్మానించింది. ఓకే, ఒక లిరికిస్ట్ అన్నని పిలిచి ఇది చేసిండు. అన్న ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో 2 పాటలు కూడా, ఒకటి పాడిండు ఒకటి రాసిండు. ఓకే, ఇప్పుడు ఈ అత్తారింటికి సాంగ్ తీసుకుంటే అందులో ఇప్పుడు లక్ష్మణ్ గారు ఆ లిరిక్స్ రాసే డైరెక్షన్ అయింది కాబట్టే హిట్ అయిందా, లేదంటే కిట్టు పవన్ యాక్ట్ చేయడం వల్ల హిట్ అయిందా? లక్ష్మణ్ అన్న రాయడం డైరెక్షన్ చేయడం వల్లనే హిట్ అయింది. మొత్తం క్రెడిట్స్ అన్ని లక్ష్మణ్ గారికే. అది ఉన్నది నిజం కదా. ఇప్పుడు నా ప్లేస్లో ఆ పాటకి ఎవరు చేసినా, ఎవరు ఏది చేసినా ఆ పాట పోయే ఆడియో రీచ్ మాత్రం అదే ఉంటుంది, సేమ్ ఇప్పుడు ఎంత ఉందో రీచ్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు కిట్టు పవన్ పెద్ద స్పెషల్ ఏం కాదంటారా అత్తారింటికి? పాట స్పెషల్ ఏం కాదు, నా పరంగా నేనైతే ఏం స్పెషల్ కాదు. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు బాగా సెట్ అయ్యావు నువ్వు మాత్రమే, వేరే వాళ్ళు అయితే. అందుకే నా పరంగా పాటకి ఏం స్పెషల్ కాదు. ఏమో వేరే వాళ్ళు ఎవరైనా చేపిస్తే వాళ్ళతో కూడా అన్న అట్లనే చేయించుకుంటున్నాను. ఓకే, చూశారు కాబట్టి మీరు సెట్ అయ్యారు అని అంటారు. ఒకవేళ నేను ఆ సాంగ్ చేయకుండా వేరే వాళ్ళు ఎవరు చేసినా ఆ ఆడియో అట్లుంది కాబట్టి ఇక దానికి ఓకే ఆడియోకి. ఓకే, ఇలాంటి సాంగ్స్ని మేము ఇంకా ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ చేసి రిలీజ్ అవ్వబోతున్నవి? అంటే ఉన్నాయి ముంగల సేమ్ లక్ష్మణ్ గారేనా దానికి కూడా? లక్ష్మణ్ అన్న దగ్గర ఇంక బయట కూడా ఉన్నాయి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంకా. ఓకే ఓకే, ఇప్పుడు అంటే నా లక్ష్మణ్ అన్నకి నార్మల్గా అమ్మాయిల గురించి రాయంటే ఒక పాట రాసిన ఆ సాంగ్ అంటే ఒక అమ్మాయి తను ఎట్లా ఫీల్ అవుతుంది, తన ఫ్యామిలీతో ఎట్లా అవుతుంది ఒక పాట వస్తుంది. ఆ పాటను చూసి మీరు కూడా ఏడ్చుకుంటారు, నేను చెప్తున్నా. అంటే ఏంటి అది మొత్తం గర్ల్కి రిలేటెడ్? గర్ల్కి రిలేటెడ్. ఓకే, అంటే అన్న ఎప్పుడు అబ్బాయిల మీద రాయని చెప్పి అన్న కామెడీ చేసిరు. ఓకే, అమ్మాయిల మీద రాసిండు మస్తు రాసి. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? నాకు అప్పుడే క్యూరియాసిటీ పెరిగిపోయింది. అది టైం పడుతుందేమో కానీ మస్తు ఉంటుంది ఆ పాట. ఓకే ఓకే ఓకే, ఖచ్చితంగా వెయిట్ చేసి చూస్తాం మేము. అప్పుడు అంటే నేను ముందే చెప్తున్నా, అప్పుడు మీరు లక్ష్మణ్ అన్న నిజంగానే పెద్ద ఒక గొప్ప వజ్రం అని అనుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు అనుకుంటున్నాం మేము, అప్పటికి ఇంకా అమ్మాయిలు అనుకుంటారు. ఇప్పటికి మా అబ్బాయిలు అనుకుంటున్నాం కదా. నార్మల్ గా బుల్లెట్ బండి ఉంటది కదా, ఆ పాట అమ్మాయిలకి ఎంత ఇష్టం, దానికి మించి ఇష్టం ఉంటది ఈ పాట.
ఓకే. బయట ఏమన్నా నార్మల్గా ఇదేమన్నా సర్క్యులేట్ అవుతుందా? అంటే లక్ష్మణ్ గారు అంటే అమ్మాయిలకి కొంచెం యాంటీగానే ఈయన రాస్తారు సాంగ్స్, అబ్బాయిలకి ఫేవర్గా రాస్తారని అలా ఏమన్నా ఉందా? అట్లేం లేదు కానీ అందులో ఒక 5-6 కామెంట్ అంటే నార్మల్గా 10 కామెంట్లు మంచిగా ఉన్నా ఆ, ఒక చిన్న ఏదన్నా కొంచెం తప్పుడు కామెంట్ ఉందనుకో దాన్ని పట్టించుకుంటారు కదా. అట్లా అమ్మాయిల గురించి రాయండి అని చెప్పి 2-3 అమ్మాయిలు చెప్పినట్టు ఓకే. అన్న మైండ్లో పడిపోయింది రాశాను. ఓ ఓకే. ఏంటి మీకు అసలు అంత స్పేస్ ఉంటుందా? ప్రతి కామెంట్ని చెక్ చేసుకొని చూసి అంత టైం ఉంటుందా? నార్మల్గా ఇప్పుడు నాకైనా సరే అన్నకైనా సరే ఎవరైనా యాక్టర్లు ఉంటారు కదా మ్, వాళ్ళకి కామెంట్లే అన్నాం సప్పట్లు. డైరెక్ట్ ఇప్పుడు ఎవరు సప్పట్లు ఒక వేదిక అనేది ఉండదు కదా, కామెంట్లే. ఓకే. అప్పుడు ఈ సాంగ్కి ఏమన్నా నెగిటివ్ వచ్చింది? కొంతమంది పెడుతున్నారు ఎలా అంటే అంత లేదు ఉన్న పాటను నాశనం చేశారు అది అంటే పార్ట్ 2 రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన కామెంట్స్ ఇవి. ఓకే. అంటే ఎక్కడ ఏదన్నా మీకు అనిపించిందా అరే ఈ మేబీ చిన్న మిస్టేక్స్ అయినాయి, ఈ మిస్టేక్స్ వల్ల ఇది అవాయిడ్ చేసి ఉంటే కొంచెం సాంగ్ హైలైట్ అయ్యేదేమో అని? అంటే నార్మల్గా అది బావమరదల సీన్ అన్నది ఉంది కదా, అంటే పబ్లిక్ మొత్తం ఎమోషనలే కావాలనుకుంటున్నారు. ఎక్కడ చిన్న డిస్ట్రాక్షన్ కూడా వద్దు. ఉంటే మొత్తం ఎమోషనలే ఉండాలి లేదంటే ఇది ఉండదు అనుకుంటారు. కానీ అన్న వేరే ప్లాన్ చేసిండు, ఓకే. అది అక్కడ కొంచెం ఇది అయిపోయింది. అందులో వేరే సీన్ ఉండే ఆల్రెడీ, కాకపోతే అది అన్ననే ఊకే ఒక అంటే స్టోరీ లెక్క అయిపోతుంది, కొంచెం సినిమాటిక్ అయిపోతుంది, వద్దులే అని చెప్పి ఇట్లా చేసి. కానీ చాలా గ్రేట్ తెలుసా. మామూలుగా ఇప్పుడు ఎలా అంటే బయట ఒక సాంగ్ తీయాలన్నా ఒక సినిమా తీయాలన్నా ఎక్కడో చిన్న బోల్డ్ చిన్న వల్గారిటీ అది లేకుండా ఇంకా మనం హిట్ చేయలేం, ఎక్కడో చిన్న ఫినిషింగ్ టచ్ అని ఇవ్వాలన్నాడు. కానీ అసలు మీ దాంట్లో ఎక్కడ అలాంటిది ఏముండదు. ప్రాపర్గా మీరు సరిగా టచ్ చేసుకున్న సీన్ కూడా ఎక్కడ ఉండదు కదా హీరోయిన్ హీరో. వాళ్ళ నాన్న చూసే సీన్లో కూడా జస్ట్ సింపుల్గా డాన్స్ వేస్తూ ఉంటారు అంతే, చిన్న స్టెప్. అంటే నార్మల్గా యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో అయింది. అన్న మైండ్లో ఏముంటుంది అంటే మనల్ని వాళ్ళ ఇంట్లో కొడుకు, వాళ్ళ ఇంట్లో తమ్ముడు, వాళ్ళ ఇంట్లో లెక్క చూడాలి. కానీ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తాడు అన్న, పిల్లల గురించి. అట్లా అని చెప్పి ఆయన కొంచెం అట్లాంటి వల్గరిటీ ఏం తీయడు. గ్రేట్ అసలు. ప్రతి ఇంట్లో యూట్యూబే అయింది కదా ఇప్పుడు. ఎవరు చూసినా స్మార్ట్ టీవీస్, యూట్యూబ్ టీవీస్. ఇప్పుడు సీరియల్స్ ఎవరు చూస్తలేరు, ఓన్లీ యూట్యూబే. ఓకే. నాకేంటో ఇంటర్వ్యూ చేయడానికి మిమ్మల్ని చేస్తున్నాను కానీ మొత్తం లక్ష్మణ్ గారి గురించే వింటున్నాను, మీరు కూడా ఆయన గురించే చెప్తున్నారు, ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అలా? ఇప్పుడు మీరు ఆయన గురించి తీసిరు కాబట్టి ఆయన గురించి వచ్చింది. లేదు ఇప్పుడు నేను వేరే ఏదో అడుగుతున్నా కూడా మొత్తం క్రెడిట్స్ అంతా లక్ష్మణ్ గారికి ఇచ్చారు మీరు. నార్మల్గా అన్న కండ్ల ముంగలు అట్లుంటాడు కదా ఒక మనిషి. ఆయన ఎప్పుడు నేను ఇది ఇది అని ఎవరు చెప్పుకోడు, మనం చూసిన దాన్ని చెప్తున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు పవన్ని ఇంకా మేము డాన్సర్గా చూసాం, ఒక సింగర్గా చూసాం, ఇన్ఫ్లుయెన్సర్, యాక్టర్, ఇంకొంచెం పెద్ద సినిమాల్లో ఏమైనా? మేము అదృష్టం దేవుడు లక్ అన్నారు కదా మీరు మీకైతే ఇంట్రెస్ట్ ఉంది కదా, ఉంది ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తే ఇప్పుడు ఫ్యూచర్లో ఒక మంచి సినిమా ఛాన్స్ వచ్చి అదే టైంకి లక్ష్మణ్ గారు ఏదైనా ఇలాంటి ఒక ఫోక్ సాంగ్ చేద్దాము అని అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఫోక్ సాంగ్. హీరో మంచి పెద్ద సినిమాలో హీరో అని అన్న హీరో రోల్ నాకు అక్కడ వరకు తీసుకుపోయింది అన్న కదా. అవునా? అన్నకి ఎప్పుడు రుణపడి ఉంటాయి. అంటే ఏంటి మీ ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవ్వకముందే మీరు ఎంతో కొంత జనాలకి తెలుసు కదా, మరి ఎందుకు అంటే మొత్తం ఈయన వల్లే నేను మొత్తం ప్రపంచానికి తెలిసాను, ఈయన వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అనేది ఎందుకు అంత బలంగా పెట్టేసుకున్నారు? అంటే ఆ సాంగ్ నాకు ఆ సాంగ్ ఒకవేళ చేయకపోయి ఉంటే నాకు ఎప్పుడో చెప్పలేము, ఒక 100 మిలియన్ కొడుతుండేనో కొట్టకపోతుండేనో అది ముందే విషయం ఏమో. కానీ ఆ సాంగ్ వల్ల నన్ను నేను నిరూపించుకున్నా అనుకున్నాను నా దగ్గర. ఓకే. ఆ సాంగ్ తర్వాత కొన్ని మంచి ఆఫర్స్, సాంగ్స్ చేయడం కానీ, బయట పేరు కానీ, మర్యాద కానీ, అవన్నీ అంటే దీని తర్వాతనే కదా వచ్చింది. దీని తర్వాత చేస్తున్నారా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా? చేస్తున్నాను. మొన్న ఒక 100K ఒకటి మీది ఓన్ సాంగ్ ఒకటి క్రాస్ అయింది, 100 మిలియన్. 100 మిలియన్ నేను బంజారాలో ఒక 60 సాంగ్స్ చేసింటా, 60 సాంగ్స్ చేసింటా. అందులో నార్మల్గా మా బంజారా మొత్తం కమ్యూనిటీ ఇక తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఎక్కడైనా సరే ఫస్ట్ 100 మిలియన్ సాంగ్ అది నేను చేసిన సాంగ్ మీదే. నాది ఉంది. ఈవెన్ ఇప్పుడు మంగ్లీ వీళ్ళు చేసేది కూడా వాళ్ళు లేదు అని అంటున్నారు. లేవు. ఓకే.